సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ జలాశయం ప్రమాదంలో పడిందా అనే అనుమానాలను తావిస్తుంది. ప్రాజెక్టులో నీరు ఊటల ద్వారా లీక్ కావడంతో ఆందోళన కలిగిస్తుంది. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్తో పాటు గంధమల్ల, బస్వాపూర్, సింగనూరు నుండి ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. హైదరాబాద్ ప్రాంతానికి తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీరు అందిస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 25 టీఎంసీల నీటిని నింపారు. ప్రధానంగా కట్ట అడుగు భాగం వరకు సుమారు 5 మీటర్ల పైనుంచి నీరు లీక్ అవుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయరు నేడు ప్రమాద స్థాయిలో చేరుకున్నది కూడా చెప్పవచ్చు. అయితే ఇందులో 50 టీఎంసీల నీరు నింపడానికి ఈ యొక్క రిజర్వాయర్ నిర్మించారు. దాదాపుగా కట్ట చుట్టూ కూడా ఒక 25 కిలోమీటర్ల కట్టను కూడా నిర్మించారు. ఇది కాళేశ్వరంకు ఒక గుండెకాయలాగా ఉన్న రిజర్వాయరు నేడు ప్రమాదం అంచులో ఉన్నదని చెప్పేసి కూడా ప్రజలు ఆపుతున్న పరిస్థితి కనబడుతుంది. మనము విజువల్లో చూసినట్టయితే ఏదైతే నీటి దారాలు కట్ట నుంచి దారులుగా నీరు వస్తున్న పరిస్థితి, ఇవి ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం మీద ఈజీ గోస్ కమిషన్ ఒకవైపు విచారణ జరుగుతుండగా మరోవైపు మల్లన్న సాగర్ సంబంధించిన గత కొంతకాలంగా ఆ కట్ట నుంచి వస్తున్న నీటి దారులతోటి ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు డ్యామ్ సేఫ్టీపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించినట్టు కూడా సమాచారం. డ్యాంలో గత ప్రభుత్వ కాలంలో 5 టీఎంసీలు మాత్రమే నింపడం జరిగింది. కానీ ఇప్పుడు రిజర్వాయర్లో 25 టీఎంసీల వరకు నీరు నింపడంతో మనం విజువల్స్ చూసినట్టుగా కట్ట కింది భాగం నుంచి జలదారులు బయటకు వస్తున్నాయి. ఈ దారులు ఇలాగే లీక్ అయితే డ్యామ్ ప్రమాదంలో పడే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 25 కిలోమీటర్ల పొడవున్న ఈ కట్ట చుట్టూ కూడా జలధారలు లీక్ అవడంతో డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు కూడా ముప్పు వాటిలో ప్రమాదం ఉందని చెప్పేసి ప్రజలు భయాందోళన గుర్తున్న పరిస్థితి. మల్లన్న సాగర్ కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా అతి ముఖ్యమైన రిజర్వాయర్ కాబట్టి దీని నుండి రిజర్వాయర్ నుంచి ఇటు గంధమల్ల, బస్వాపూరు, ఇటు కొండపోచమ్మ, అటు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కూడా ఇక్కడి నుంచే నీటిని తరలిస్తారు. కాబట్టి ఇది ఒక కాళేశ్వరంకు గుండెకాయలు లాంటి ఉన్న మల్లన్న సాగరు ఇలా లీక్ అవడంతో కట్ట నుంచి జలధారలు అనేటివి లీక్ అవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల ఇది ఒకవేళ ఒక ప్రమాదానికి గురైతే రిజర్వాయర్ అనేది ఏదైనా ప్రమాదం సంభవిస్తే అటు హైదరాబాద్కు తాగునీరు అందించే ప్రాజెక్టు కూడా కాబట్టి త్రాగునీటికి సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఎదురవుతాయని చెప్పేసి ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి. అంతేకాకుండా ఎప్పటికీ కూడా ఈ జలధారలు అనేటివి ఇలా ప్రవహిస్తుంటే చుట్టుపక్కల ఉన్న ఏదైతే భూములు ఉన్నాయో అవి కూడా సారవంతమైన భూములన్నీ కూడా ఖరాబ్ అవుతాయని చెప్పేసి మొత్తానికైతే తమ భూములు రక్షించలేకపోతామని చెప్పేసి వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ సంబంధించిన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అమ్జద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ యొక్క డ్యామ్ సేఫ్టీ గురించి కూడా అధికారులు కూడా పర్యవేక్షించ జరిగింది. ఇక్కడ ఉన్న ఇరిగేషన్ సంబంధించిన డీ నడితే కూడా దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు, ఈ ప్రమాదం అంచున ఏం లేదు. ఇది ఏంటంటే కొన్ని 25 కిలోమీటర్ల చుట్టూ ఉన్న ఈ కట్ట అనేది వివిధ రకాల భూములతో వివిధ రకాల మట్టితో నిండింది కాబట్టి ఆ ఇసుక ప్రాంతాల్లో ఉన్నది ఒకదారే ఉంటుంది, గట్టి భూములు ఒకదాగా ఉంటుంది, రాగడి భూములు ఒకలాగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన కారణాలను వ్యక్తి చూసి తర్వాత భూసార పరీక్ష నిర్వహించిన తర్వాత దీని విషయంపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఎలాంటి చర్యలు లోను కాకుండా ప్రజలు కూడా భయాందోళన కాకుండా ఉండాలని చెప్పేసి డి గారు కూడా మనతో తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ వెంకట్తో మల్లారెడ్డి, మెగా9. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను ఈ మల్లన్న సాగర్ యాక్చువల్గా ఈ సీపేజ్ నార్మల్ అనమాట. అంటే ఎనీ ఎర్తన్ డ్యామ్కి మనము శాండ్ ఫిల్టర్ వేస్తాము, హారిజంటల్ శాండ్ ఫిల్టర్ వేస్తాం, వర్టికల్ శాండ్ ఫిల్టర్ వేస్తాం. ఎందుకంటే లోపల ఉన్న వాటర్ మనం ఫ్రీగా బయటకు పంపించాలి, లేదు అంటే అది డ్యామ్ని డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. సో అందుకనే ఎర్తన్ డ్యామ్లో శాండ్ ఫిల్టర్స్ అండ్ రాక్టో అనేది కంపల్సరీ వేస్తాం. రాక్టో తర్వాత లోపల నుంచి వచ్చే వాటర్ అన్నీ అవి అక్యుములేట్ అయ్యి అక్కడ మన టోర్ లైన్ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అదే ప్రాసెస్లో ఇప్పుడు సీపేజ్ వస్తుంది, దాంతో పెద్ద ఇష్యూ లేదు. అది నార్మల్గా రావాల్సిన సీపేజ్ అంతా మనకి వస్తుంది, బాగుంది. కాబట్టి అందుకే డ్యామ్ కండిషన్ బాగుంది, డ్యామ్ హెల్దీ ఉందండి. సో ఈ సీపేజ్ అనేది మేము ఎవ్రీ రోజు చూస్తూనే ఉంటాం, అది పర్మిబుల్ లిమిట్స్లో ఉంది. సో మొన్న వచ్చిన అందరు ఇంజనీర్స్ ఎందుకు వచ్చారంటే మనది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అనేది ఒకటి సుప్రీంకోర్టు నుంచి 2021లో యాక్ట్ ఒకటి వచ్చింది కొత్తగా. దానిలో భాగంగా సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ అందరూ అన్ని డ్యామ్స్ని తప్పకుండా ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇవ్వాలి. దానికోసమని
ఇప్పుడు ఈ డిసెంబర్ అయింది, డిసెంబర్ 14th వస్తుందని, 14th 2021లో మనకి యాక్ట్ అమల్లోకి వచ్చింది. సో అందుకని ఎవ్రీ ఇయర్ డిసెంబర్లోనే లేకపోతే నవంబర్లో ఇప్పుడు ఒకసారి వస్తారు, అందరూ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. దానిలో భాగంగానే మొన్న మన ఈఎన్సీ జనరల్ గారు, ఎస్డిఎస్ఓ అంటే స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వస్తారు. నేను మల్లన్న సాగర్